నిజంగా డబుల్ సెంచరీ కొట్టాలంటే జరిగినటువంటి సంక్షేమం ఎంత, అభివృద్ధి ఎలా జరిగింది? ప్రతిపక్షాల ఆరోపణలు విమర్శలు అయితే ముందు నుంచి అలాగే ఉన్నాయి. బట్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి మన్యం ఏరియాలో నిజంగా అభివృద్ధి రీచ్ అయిందా అదే తెలుసుకుందాం. మనం వచ్చాము పార్వతీపురం అసెంబ్లీ సెగ్మెంట్కి. వై నాట్ 175? 175కి 175 కొట్టాలి అని ఇప్పుడు సిద్ధం, మేమంతా సిద్ధం. తర్వాత 25 పార్లమెంటు స్థానాలు కూడా మేమే కొడతాం. సో డబుల్ సెంచరీ అనేది ప్రజలంతా ఏమంటున్నారంటే మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి. ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. మనము పల్లెలు పట్టణాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ అడవి ఏరియాలు చూస్తాము, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలు, మన్యం ఏరియాలు, అక్కడ ఉన్నటువంటి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో గ్రామాన అదే డెవలప్మెంట్ ఉందా అంటే ఏం చెప్తారు? ఆయన 175 అనేది గెలుస్తామని మాట అన్నానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, వారి ఆలోచన విధానాన్ని గ్రహించి ప్రజలకు మంచి చేసామనే నమ్మకంతో అభివృద్ధి చెందిందని ఆలోచన. ఛాలెంజెస్ అనేవి బోల్డ్ అన్నీ ఉంటాయి. మీరు రాకముందు వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పు, ఇది నా మార్క్ అంటే ఏం చెప్తారు మీరు? అలదంగా జోగారావు అనేది మార్క్ అనేది పరిపాలనలో అభివృద్ధిలోనూ రెండింటిలో కూడా వేసుకున్నాను అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే నేను 3 ఆస్పెక్ట్స్ తీసుకున్నాను. నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కూడా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో 100% జరిగిందని ఖచ్చితంగా చెప్పగలను. మా ఊరికి సచివాలయం వచ్చింది సార్ వల్లనే, అందుకే ఆ హ్యాపీనెస్తో మేము పాలాభిషేకం చేసాం సార్. ఎమ్మెల్యే గారిని చెప్పాలి అంటే ఇలాంటి ఎమ్మెల్యే ఇంతవరకు ఎక్కడ చూడలేదు సార్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. డబుల్ సెంచరీ కొడితే ఆ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఈ మాటలంది వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా డబుల్ సెంచరీ కొట్టాలంటే జరిగినటువంటి సంక్షేమం ఎంత, అభివృద్ధి ఎలా జరిగింది? ప్రతిపక్షాల ఆరోపణలు విమర్శలు అయితే ముందు నుంచి అలాగే ఉన్నాయి. బట్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి మన్యం ఏరియాలో నిజంగా అభివృద్ధి రీచ్ అయిందా అదే తెలుసుకుందాం. మనం వచ్చాము పార్వతీపురం అసెంబ్లీ సెగ్మెంట్కి. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ జోగారావు గారు. జోగారావు గారు నమస్కారం. సో ముందు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తూ వచ్చారు, వై నాట్ 175? 175కి 175 కొట్టాలి అని ఇప్పుడు సిద్ధం, మేమంతా సిద్ధం. తర్వాత 25 పార్లమెంటు స్థానాలు కూడా మేమే కొడతాం. సో డబుల్ సెంచరీ అనేది ఎలా వస్తుంది? అంత కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? ప్రజలకు చేసే మంచిని, ప్రజలు ఇచ్చే ఫీడ్బ్యాక్ని ప్రజలంతా ఏమంటున్నారంటే మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయడానికి. మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మేము ఎగ్జిబిట్ చేయడానికి. మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల పట్ల, మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉండే నాయి బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ, నేత గీత కార్మికులు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, లేదా రైతాంగం కానీ, డ్వాక్రా అక్క చెల్లెలు కానీ, నిరుద్యోగ యువతి యువకుల పట్ల ఈ ప్రభుత్వం గత 58 నెలలుగా ఎటువంటి సంక్షేమాన్ని పేదవర్గాలకు అందించిందనే విషయాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమని చెప్పే విధంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయమంటున్నారంటే 175కి 175 ప్లస్ 25 ఎంపీలను కూడా గెలుచుకొని డబుల్ సెంచరీ చేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఔన్నత్యాన్ని దేశానికి చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఖచ్చితంగా డబుల్ సెంచరీ కొడతామని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ప్రజలపై ఆయనకునే నమ్మకం, ప్రజలకు ఆయన చేసిన సంక్షేమం లేదా ఈ ప్రాంత అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అదేవిధంగా చేసిన వారికి, మంచి చేసేవారికి ఎవరికి కూడా ఆయన ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ప్రజల ఆలోచన తీసుకొని ఈ మాట అంటున్నారు. అయితే అభివృద్ధి సంక్షేమానికి ఒక డెఫినేషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి బేస్డ్ ఆన్ ద అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు. మనము పల్లెలు పట్టణాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ అడవి ఏరియాలు చూస్తాము, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలు, మన్యం ఏరియాలు, అక్కడ ఉన్నటువంటి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో గ్రామాన అదే డెవలప్మెంట్ ఉందా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు ఒక మన్యం ఏరియా రిప్రజెంట్. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉందని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వితౌట్ డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కాంట్ సే ఎనీథింగ్. ఎందుకంటే ఆయన 175 అనేది గెలుస్తామని మాట అన్నానికి కారణం ఏంటంటే
ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు ఇచ్చామనేదే ఆయన ఆలోచన. మరి ముఖ్యంగా ఏ విధంగా అనేది చిన్న డిస్క్రైబ్ చేస్తాను మామూలుగా. ఏ విధంగా అంటే 1974లో అప్పటి ప్రధాని గారు ఒక దేశం అభివృద్ధి చెందింది లేదా ఒక ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ముందుగా మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందిందని అప్పటికున్న మెజర్మెంట్స్ ప్రకారం ఆయన చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు నేరుగా సంక్షేమాన్ని నేరుగా మహిళలకు ఇస్తూ ఏ మహిళ కూడా ఎవరి దగ్గర చేయి చాపకుండా తన ఆత్మవిశ్వాసం చంపుకోకుండా ఎవరిని అడగకుండా ప్రభుత్వమే ప్రజలకు జవాబుదారితనంగా ఉండి ప్రజల అవసరాలని ప్రజల కష్టకాలని గుర్తించి వాళ్ళకి మంచి చేసే దిశగా గత 58 నెలలుగా ప్రభుత్వం పనిచేసింది. దాన్ని గట్టిగా నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష, వారి ఆలోచన విధానాన్ని గ్రహించి ప్రజలకు మంచి చేసేమని నమ్మకంతో అభివృద్ధి చెందిందని ఆలోచన. మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, సంక్షేమాన్ని నేరుగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు 90% సంక్షేమాన్ని అన్ని వర్గాలకు ఇస్తే, రెండోది అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఈబీసీ నేస్తం కింద ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఒక పక్క ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో సుమారుగా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే ఒక గ్రామంలోన గతంలో ఎప్పుడూ చూడనట్టుగా ఒక గ్రామంలో గ్రామ సచివాలయం సెంటర్, ఒక గ్రామంలో వెల్నెస్ సెంటర్, ఒక గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఒక గ్రామంలో నాడు నేడు స్కూలు, ఒక గ్రామంలో ఏమో జలజీవన్ మిషన్ ద్వారా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే గ్రామంలో అంగన్వాడీ బిల్డింగు, అలాగే ఇంటర్నల్ రోడ్స్, ఇంటర్నల్ డ్రైన్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది 100% చేసింది గ్రామాల్లో. ఒకవేళ ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా, వాళ్ళ కళ్ళకి అది కనబడట్లేదు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కంటి వెలుగున ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళు అందులో ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకి అవన్నీ కనబడతాయి. కాబట్టి వాళ్ళకి ఇంకా కొన్ని పొరలు ఉండిపోయి ఆ పొరలు తీయాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. సో మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే పార్వతీపురం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టిపికల్గా కూడా కనిపిస్తుంది. మనకు ఒడిశా బార్డర్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ మన్యం ఏరియా అనేది ఉంది, చాలా వెనకబడిన ప్రాంతంగా ఇంతకాలం అభివర్ణిస్తూ వచ్చారు. అందులో ఛాలెంజెస్ అనేవి బోల్డ్ అన్నీ ఉంటాయి. మీరు రాకముందు వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పు, ఇది నా మార్క్ అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అలజంగ జోగారావు అనేది మార్క్ అనేది పరిపాలనలో అభివృద్ధిలోనూ రెండింటిలో కూడా వేసుకున్నాను అనేది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే నేను 3 ఆస్పెక్ట్స్ తీసుకున్నాను. ఒకటి తరాలుగా దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను, దశాబ్దాలుగా ఓట్లు రాజకీయం చేసే నాయకులను చూసాం. చిన్న చిన్న గ్రామాలకు కనెక్టివిటీ లేక, అంటే చిన్న గ్రామమే కదా అక్కడ ఓట్లు ఎక్కువ లేవు అని చెప్పి అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతాలని నేను ఎంచుకొని అభివృద్ధి చేయడం జరిగింది. ఇదే కాకుండా సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలకి వాళ్ళ భర్తలకు కూడా తెలియకుండా అకౌంట్లో, మహిళల అకౌంట్లో వేస్తున్న సందర్భం మనం చూసాము. ఇదే కాకుండా విత్ రెస్పెక్ట్ టు మీ, నేను కూడా చారిటీగా ప్రతి వర్గానికి ఎవరైతే నా దగ్గరికి వచ్చి నాకు ఈ కష్టమో నా ఇబ్బంది అంటే ప్రభుత్వం ఏం సాయం చేస్తుందో తర్వాత కానీ ముందు నాకు తోచినంత సాయం చేసి ముందుకు తీసుకెళ్ళడంలో నేనైతే ఖచ్చితంగా సఫలీకృతమయ్యానని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి కూడా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో 100% జరిగిందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేరుగా అంటే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా 1500 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వడం జరిగింది. రైతు భరోసా పేరట, అమ్మ ఒడి పేరట, లేదా చేయూత పేరట, లేదా పింఛన్ రూపాన, లేదా చేదోడు రూపాన, ఇలాగ రకరకాల ఫామ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. 1500 కోట్ల రూపాయలు. అలాగే అభివృద్ధి కూడా 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందింది. ఎందుకంటే గ్రామాల్లో ఒక గ్రామ సచివాలయం, వెల్నెస్ సెంటరు, ఆర్బీకే సెంటరు, అంగన్వాడీ బిల్డింగు, మరి ముఖ్యంగా నాడు నేడు స్కూలు, సుమారుగా ప్రతి గ్రామానికి 1 కోటి రూపాయలు దాటి డెవలప్మెంట్ అనేది ఆ గ్రామంలో చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నల్ రోడ్స్, ఇంటర్నల్ డ్రైన్స్, లేదా జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కొలాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది అభివృద్ధి చేస్తుంది. ఈరోజు పార్వతీపురం నియోజకంలో ఏ గ్రామం తీసుకున్నా, 1-2 గ్రామాలు తప్ప ఏ గ్రామం తీసుకున్నా ఖచ్చితంగా 100 రూపాయలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరిగాయి అనేది నేనైతే విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా అభివృద్ధి అయితే చేశాం. సో అభివృద్ధి చేశామని చెప్పినప్పటికీ అక్కడ
ప్రతిపక్షాలకి కనిపించట్లేదు అని మీరు అన్నప్పటికీ కూడా ఆరోపణలు అయితే అదే స్థాయిలో వినిపిస్తూ ఉంటాయి. అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి, దీనికంటే దోచి పెట్టుకుంటున్నారు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తాయి. సో అక్కడ మనీ పవర్ మిస్యూజ్ అయిపోయింది, ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పవర్ని మిస్యూజ్ చేశారు అనేది కూడా వినిపించింది. సో పార్వతీపురానికి సంబంధించి ఏం చెప్తారు? మీకు ఒక మాట అండి, చాణక్యుడు ఒక మాట అంటాడు, రాజు ఎప్పుడైతే బలవంతుడు అవుతాడో ప్రాంతంలో ఉండే స్వార్థపరులు లేదా అవినీతి పరులు లేదా కొంతమంది వాళ్ళ ప్రాపకం కోసం ప్రోకలాడే వాళ్ళు అవాకులు చవాకులు పేరుతారని ఎప్పుడో చాణక్యుడు చెప్పాడు. ఇప్పుడు నేను చాలా శక్తివంతంగా పరిపాలన సాగించాను కాబట్టే ఒక నా మీద ఇటువంటి అబండాలు కానీ ఇంకోటి వేయడం జరుగుతుంది తప్ప ఇక్కడ మిస్యూజ్ జరగడానికి ట్రాన్స్పరెన్సీ మోడ్లో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులోనే ఏ ఎమ్మెల్యేకి ఎటువంటి కన్సర్న్ ఉండదు. రెండోది టెండర్లో ఉండరు, నామినేషన్లో ఉండరు, లేకపోతే ఇంకో కార్యక్రమంలో ఉండవు. ఎందుకు అవినీతి చేయడానికి ఆస్కారం ఉంటుంది? ఏ విధంగా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను. ప్రభుత్వ నిధుల్లోంచి కానీ, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమంలోంచి కానీ, లేదా ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీలో కూడా ₹1 అవినీతి చేశామని చెప్పేవాళ్ళు నిరూపించగలిగితే నేను రేపు నామినేషన్ కూడా వేయను. అవకలు చవకలు పేరితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. వాస్తవానికి ఇదిగో ఫలానా నేను మొన్న ఎక్కడో చూశాను, ఒక పార్టీ అభ్యర్థి నా మీద పొజిషన్ అయిపోతున్న అభ్యర్థి జలజీవన్ మిషన్లో ₹150 కోట్ల తీసుకున్నారు. ఆయనే పైపులు పంపిణీ చేశారు, ఆయనే ఏవో పంపిణీ చేశారు అంటారు. నాకు పైపుల కంపెనీ ఎక్కడ ఉంది, జలజీవన్ మిషన్కి ఈ ప్రాంతానికి మంజూరైన గ్రాంట్ ఎంత అనేది వెరిఫై చేస్తే ₹33 కోట్ల ఈ నియోజకవర్గానికి మంజూరు అయితే 150 కోట్లు అభివృద్ధి జరగడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? ఒకసారి ఆలోచన చేయాలి కదా. అర్ధరహితమైన ఆరోపణలు, అవగాహన లేని తనం, రాజకీయ పరిపక్వత లేని తనం, ఇవన్నీ ఉండేవాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మనకు ఉండదని నా ఆలోచన. అలాగే మామూలుగా కామెంట్ చేసేవాళ్ళు కానీ లేదా ఆరోపణలు చేసేవాళ్ళకి అవగాహన లేకపోవడం మరి ముఖ్యంగా ఇది. ఎందుకంటే ఒక సామాన్యుడు ఎలా చేయగలుగుతున్నాడు, ఆయన ఆలోచన ఏంటి, ఎక్కడి నుండి వస్తుంది అనేది ఒక ఆలోచన ఉండొచ్చు. అన్ని విషయాలు వాళ్ళతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. నా శక్తి సామర్థ్యాలు, నా స్టామినా ఏంటో నాకు తెలుసు కదా, నేను ఎందుకు ఎవరికి చెప్తాను? రెండోది ఏంటంటే నేనేంటో అనేది 2014 మేనిఫెస్టోలో పెట్టాను, 2019 మేనిఫెస్టోలో పెట్టాను. మీకంటూ సపరేట్గా తయారు చేసుకున్న మేనిఫెస్టో పార్టీలకు అతీతంగా ఎఫిడవిట్లో పెట్టాను. మేనిఫెస్టోలో పెడితే ఎఫిడవిట్లో పెట్టాను. ఎఫిడవిట్లో పెట్టి నేను ప్రభుత్వానికి చూపించాను ఇది నా ఆర్థిక పరిస్థితి అని. ఈరోజు నేను వేరేగా చేయాల్సింది ఎట్లేదు. ఈరోజు చాలామంది ఏమనుకున్నా నేనైతే ఒకటి చెప్తున్నాను, నాకు ఈ ఫామ్లో నువ్వు అవినీతి చేసావని ఎవరైనా చెప్తే నేను దాన్ని సిద్ధంగా ఉన్నాను దాన్ని ఫేస్ చేయడానికి. కానీ రేపు నామినేషన్ కూడా నేను నిజంగా ప్రూవ్ చేస్తే, లేదా రాజకీయ ఆలోచనతో కామెంట్ చేస్తున్నప్పండి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదని నా అభిప్రాయం. సో ఇప్పుడు మీకు ఆపోజిట్గా కంటెస్ట్ చేస్తున్నటువంటి మహాకూటమి తరఫున టీడీపీ క్యాండిడేట్గా బరిలో దిగినటువంటి విజయ చంద్రారెడ్డి మీ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేశారు. అందులో ప్రధానంగా ఉంది ఒకవైపు చెరువుల్ని, ఒకవైపు ప్రభుత్వ భూముల్ని, రెండింటినీ కనపడకుండా చేశారు మీరు అనే మాట. అంటే మంత్రం ఇస్తున్న మొత్తం భూ కబ్జాలు పెట్టేశారు, లేకుంటే అక్కడ ప్రభుత్వ భూములు, చెరువులు అనేవి లేకుండా అయిపోయాయి పార్వతీపురంలో. దానికి ప్రధాన కారణం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. చెరువులు ఎక్కడికి వెళ్ళిపోతాం? మంత్రం వేసి చేతులు జేబులు పెట్టుకుంటాం, ఒక సీసాలో పెట్టేసరేట. ఒక ఆరోపణ చేసామంటే అర్థం ఉండాలి కదా. ఈ రోజుల్లో ఒక చెరువు గట్టు లేదా ఒక పొలం గట్టు చిన్నది కట్ చేస్తేనే ఒప్పుకోరు సమాధానం, లేదా ఒక స్క్వేర్ యార్డ్. నాకు తెలిసి నేను ఎమ్మెల్యేని కొత్తగా అయిన సందర్భంలో సమస్య మీద పరిష్కారం నాదైన కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒక చెల్లి నా దగ్గరికి వచ్చింది, అన్నయ్య నేను కష్టపడి స్థలం కొనుక్కున్నాను, నా దీంట్లోంచి ఒక ఆయన అపార్ట్మెంట్ కడుతున్నాడు, ఆయన నాకు తెలిసి ఒక స్క్వేర్ ఫీట్ ముందుకు వచ్చాడన్న అని అడిగితే గవర్నమెంట్ అధికారులను పంపించి ఆ స్క్వేర్ ఫీట్ని కట్ చేస్తే కానీ ఒప్పుకోలేదు ఆవిడ. అటువంటిదేమో చెరువులు తీసేసి ప్రభుత్వ ఆదాయం తీసి ప్రభుత్వ స్థలాలను చేసిస్తే ఎవరు ఊరుకుంటారు? ప్రభుత్వం కొలుముసుకుంటుందా? ఎందుకు అనవసరంగా లేని అంటే ఏంటంటే వాళ్ళ పార్టీ స్టాండ్ అది. వాళ్ళు ఏం చేస్తారో చెప్పడానికి ప్రజల దగ్గరికి, వాళ్ళు ఏం చేస్తారో చెప్పడానికి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. రెండోది ఎమ్మెల్యే అనేవాడు అవైలబిలిటీ ఉండడానికి చెప్పడానికి లేదు, లేదా
లంచం ప్రజల దగ్గర తీసుకోవడానికి చెప్పడానికి లేదు, లేదా ఇంకొకలాగా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పడానికి లేదు. ఏం చెప్పాలో తెలియక అవినీతి ఆరోపణలు చేస్తే ఈ తుడుచుకోవడానికి అటు టైం పడుతుంది కదా, ఈలోపు నేను ముందుకు వెళ్ళిపోవచ్చు అనేది ఆలోచన. ఎందుకంటే ఒక బలమైన వ్యక్తి, ఒక స్థిరమైన వ్యక్తి, రాజకీయాలు ఎంతంత ఇమేజ్ పెంచుకున్న వ్యక్తి మీద నిందలేసిస్తే నేను కూడా హీరో అయిపోతాం అనేది కొత్త ఆలోచన. అంతే తప్ప ఇది తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్. అంతే తప్ప ఆరోపణ చేసేవాడికి లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు. ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు, అంతే తప్ప వాళ్ళ పార్టీ స్టాండ్ అది. అయితే మ్యాజిక్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జోగారావు గారి దగ్గర ఒక మ్యాజిక్ అనేది ఏదో ఉందంట. అది ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి కుమ్ములాటలు కావచ్చు, గ్రూపులు కావచ్చు, వీటన్నిటిని ఎలా అయితే ట్యాకిల్ చేశారో ప్రతిపక్షాన్ని కూడా అలాగే ట్యాకిల్ చేసి గుప్పిట్లో పెట్టుకున్నారు అనేది. జోగారావు అనేవాడు వైఎస్ఆర్ పార్టీలో కుమ్ములెట్ ఉండదండి. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉండాల్సిందే. ఏ వ్యక్తి అయినా సరే, నేనవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బలమైన శక్తి, ప్రజలు మన్ననలు పొందిన శక్తి, ప్రజలతో ఎక్కువ గౌరవించబడే పార్టీ. ఆ పార్టీలో ఎవరైనా రాజకీయంగా గౌరవించబడాలి, గౌరవం తెచ్చుకోవాలనుకుంటే ఆ జెండా కింద ఉండాల్సిందే, ఆ గొడుగు కింద ఉండాల్సిందే. కాబట్టి ఎవరైనా సరే స్వార్థం కోసం వ్యక్తిగత ఎజెండా ఎక్కడైనా చూపిస్తే ఇది వ్యక్తిగత ఎజెండాకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇది పార్టీ ఎజెండా, ఇది పార్టీ జెండా కింద ఉంటేనే, పార్టీ గొడుగు కింద ఉంటేనే మనం గౌరవం అని చెప్పి నచ్చెప్పుకొని గొడుగు కింద తీసుకొస్తాం తప్ప ఇందులో మ్యాజిక్ ఎట్లేదు. ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, ప్రజలకు ఆయన పట్ల ఉన్న గౌరవము, ప్రజలకు కూడా ఆయన పట్ల అదే గౌరవం ఉంది. కాబట్టి ప్రజలందరూ కోరుకున్న వ్యక్తుల దగ్గర కాకుండా వేరే దగ్గర నీ వ్యక్తిగత ఎజెండా, వ్యక్తిగత ఆలోచన తెలితే నష్టపోతాం అనే విషయాన్ని చూపిస్తాము, చెప్తాం ఆయనకి. చెప్పేటప్పుడు ఇది అవ్వడానికి బాగుంటుందని ఆలోచనతోనే. సో యూజువల్గానే ఇక్కడ మీరు ఏదో అంతర్గత కుమ్ములాట్లు అవి లేవు అనుకున్నప్పటికీ గతంలో డిప్యూటీ సీఎంగా చేసినటువంటి పుష్ప శ్రీవాణి గారికి, వాళ్ళ హస్బెండ్కి, ఆ తర్వాత మీకు మధ్యలో బోల్డ్ అని గ్రూపిజం అనేది అయిందనేది, గ్రూప్స్ మెయింటైన్ చేశారు. చివరికి ఈసారి మీకు టికెట్ ఇస్తారో లేదో అనేటువంటి కన్ఫ్యూజన్ కూడా చాలా కాలం కొనసాగింది. బట్ మీకు బొత్స సత్యనారాయణ గారి అండాదండా చాలా ఎక్కువ ఉంది, అందువల్ల మిమ్మల్ని అనౌన్స్ చేసేసారు అనేది మీకు రాజకీయ గురువుగా అభివర్ణిస్తుంటారు. నాకు ఇప్పుడు కాదమ్మా, నాకు 2001 నుండి రాజకీయ గురువు బొత్స సత్యనారాయణ గారు. ఆయన వేరేగా నాకు ప్రొటెక్ట్ చేయాల్సింది లేదు, లేకపోతే ఎప్పుడు నా పక్కన లేని పరిస్థితి లేదు. నా అనుక్షణం, నా ప్రతి ఆలోచన కూడా బొత్స సత్యనారాయణ గారు, చిన్నశ్రేణి గారు అని జిల్లా పరిషత్ చైర్మన్ విజయనగరం ఇద్దరికి నేను చెప్పే ముందుకెళ్తాను. ఇది నా గ్రాటిట్యూడ్ వాళ్ళ పట్ల ఉండే. అదేవిధంగా నాకు పుష్ప శ్రీవాణికి ఎక్కడా కూడా రాజకీయ గ్రూపిజం లేదమ్మా. చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఉంటే ఉండొచ్చు, ఏమని వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ మాకు రాజకీయ విభేదాలు కానీ రాజకీయంగా గ్రూపులు కట్టే ఆలోచన అయితే మా ఇద్దరికీ లేదు. ఎందుకంటే ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునే వ్యక్తి, నేను కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునే వ్యక్తి. ఇక్కడ వ్యక్తిగత ఎజెండా కానీ, వ్యక్తిగత ఆలోచన కానీ, వ్యక్తిగత గ్రూపు కానీ ఎక్కడే ఉండే ఆస్కారమే లేదు, రెండో ఆలోచన లేదు. టికెట్ విషయం అంటారా, జగనన్న ఎవరు గెలుస్తారంటే వాళ్ళకి ఇస్తామని ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం నుండి చెప్తుంటారు. గడప గడపకి మీరు వెళ్ళండి, మీకు ఎవరికైతే గ్రాఫ్ బాగుంటుందో, ఎవరైతే ప్రజల్లో ఉంటారో, ఎవరైతే ప్రజలు మళ్ళీ ఎంచుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళకే టికెట్ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇందులో వ్యక్తిగత ఎవరైనా నేను టికెట్ ఇప్పిస్తానంటే వాళ్ళ అపోహ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు కదా, మహామోహన్నే ఈరోజు కాదన్నది. ఎందుకంటే ఎవరికి ప్రజల్లో గౌరవం ఉందో, ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారో, ఎవరు ప్రజలకి సర్వీస్ అందించారో వాళ్ళనే మళ్ళీ ఎంపిక చేసుకోవాలనేది ఆయన ఆలోచన. ఆ విధంగా జరిగింది తప్ప ఇందులో రికమెండేషన్లు ఉండవు అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ప్రజల్లో ఆదరణ లేకుంటే అభిమానం, మీరు చేశారు అభివృద్ధి అనేది వాళ్ళకి గురి కుదరడానికి అంతర్గతంగా సర్వేలు కూడా చేయించుకున్నారు అనేది. సో ఓట్ అనేది మీ వైపే వచ్చింది, మీకే మెజారిటీ ఉంది కాబట్టి మీకు సీట్ ఇచ్చారు, మళ్ళీ కన్ఫర్మ్ చేశారు అనేది. అయితే ఇక్కడ జోగారావు గారి గురించి ఇంకొక మాట వినిపిస్తుంది. యాక్చువల్గా ప్రతిరోజు ఒక 10-15 విలేజెస్ మీరే తిరిగి వస్తుంటారట. ఖచ్చితంగా తిరుగుతానమ్మా, నాకు ఇంకో వ్యాపకం లేదు. పక్కాగా నేను ప్రతి గ్రామం, ప్రతి వార్డు లేదు 3 మండలాలు ఒకే రోజు తిరిగి వస్తాను. ఇది నాకు ఒక హ్యాబిట్ అయిపోయింది. కాబట్టి నేను ప్రతి గ్రామానికి వెళ్ళడంలో తప్పేం లేదు కదా అందులో. ఆ విధంగానే వెళ్తాను. అంటే ప్రజలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతాను. పర్ డే మినిమం 1000 పీపుల్ని ఇంటరాక్ట్ అవ్వాలి అనేది నా మెయిన్ మోటో. ఆ విధంగానే కొలుస్తాను. ఏ రోజు మిస్ అవ్వలేదు? ఏ రోజు మిస్ అవ్వను. నేను 24/7 అవైలబుల్గా ఉంటాను. మోర్ యాక్సెసిబిలిటీ. రెండోది ఎమ్మెల్యేకి హద్దులు ఉంటాయి, నాకు హద్దులు లేవు.
నాతో ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఏ గ్రీవెన్స్ని చెప్పుకోవచ్చు, ఎవరైనా తన కష్టాన్ని చెప్పుకోవచ్చు, తన సంతోషాన్ని పంచుకోవచ్చు. నేను కూడా నా కష్టం వాళ్ళతో పంచుకుంటాను, నా ఇబ్బంది వాళ్ళతో పంచుకుంటాను, నా సంతోషం కూడా వాళ్ళతో పంచుకుంటాను. ఇందులో ఎటువంటి డీవియేషన్ లేదు. కానీ ఒకటి కారణం ఏంటంటే మాకు అప్పచెప్పిన బాధ్యత, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పచెప్పిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా? సక్రమంగా నిర్వర్తించలో ఇందులో ఎక్కడైనా మన స్వనీతి కానీ, ఎక్కడైనా మన ఆలోచన విధానం కానీ, ఎక్కడైనా మన స్వార్థంతో కానీ తప్పుడాటు చేస్తున్నామా లేదా అనేది రీచెక్ చేసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. కాబట్టి ఎవ్రీ మినిట్ కూడా మేము రీచెక్ చేసుకుంటాం. సో డైరెక్ట్ ఇంటరాక్ట్ మీరే అవుతారు, ఫోన్ కాల్స్ కూడా మీరే రిసీవ్ చేసుకుంటారు అనేది, చాలా వరకు మిమ్మల్ని వచ్చి కలుస్తారు అనేది, ఇంకొకరు మధ్యలో మీ పిఎన్ఓ పిఆర్ఓ వాళ్ళు కాకుండా డైరెక్ట్గా ఎనీ టైమ్ దే కెన్ కాల్ యూ అనేది ఒక ఫీల్. అంతలా అసోసియేషన్ కనెక్షన్ ఎలా డెవలప్ చేసుకున్నారు? నేను కోరుకున్నాను అది. నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. నాకు ఓటేసింది ప్రజలు, నా పిఏలు వేయించలే, నా పిఆర్ఓలు వేయించలే, నాకు ప్రజలు వేసారు. కాబట్టి ప్రజలకు నేను జవాబుదారీతనంగా ఉంటానని చెప్పాను. కాబట్టి ప్రభుత్వం అనేది ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే దీనికి అంటే స్ఫూర్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నాకు ఒక అవకాశం ఇవ్వండి, 5 కోట్ల ప్రజానికానికి ఈ ప్రభుత్వం, ఈ జగనన్న ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంటుందని చెప్పారు. అంత పెద్ద నాయకుడు, ప్రపంచంలోనే అత్యధిక ఆదరణ కలిగిన నాయకుడు, ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటారన్న ఆలోచనతో వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకి అన్నిత్యం అందుబాటులో ఉంటే మనం ఎందుకు ఉండకూడదు, మన నాయకుని మనం ఎందుకు ఫాలో అవ్వకూడదు అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి థీరీలోంచి ఒక చిన్న పర్టికులర్ తీసుకొని దాంట్ నుండి ప్రజలకి ఎక్కువగా అవైలబిలిటీ ఉంటున్నాం. సో మన్యంలో కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ మీరు అరేంజ్ చేసిన తర్వాత, వాళ్ళకి కావాల్సినటువంటి రోడ్లు కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ చేసిన తర్వాత పల్లకిల్లో ఊరేగించారు, పాలాభిషేకాలు చేశారు. ఇదొక ఎత్తు అయితే వెరీ రీసెంట్గా వచ్చినటువంటి ఒక వీడియో, రైట్ హ్యాండ్తో మీరు చీరలు పంచుతూ లెఫ్ట్ హ్యాండ్తో డబ్బులు కూడా ఇస్తున్నటువంటి వీడియో మహిళలకు ఇస్తుంది, చాలా వైరల్ అయింది అది. అవునమ్మా, అది ఈరోజు చేయట్లేదు తల్లి. నేను ఎమ్మెల్యే అవ్వకముందు కూడా చేస్తాను సేమ్ పని. మేము 2017 నాకు సమన్వయకర్తకి ఇచ్చారు. అంతకన్నా ముందు కూడా ఇది ఉంది. నేను ప్రతి సంవత్సరం పండక్కి క్రిస్టమస్ నుండి సంక్రాంతి జనవరి 18 వరకు నేను ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఈ కార్యక్రమం చేస్తాను. ప్రతిరోజు ఇదేంటంటే నాకు గవర్నమెంట్ నుండి 1,75,000 రూపాయలు శాలరీ వస్తుంది. అంటే శాలరీ ప్లస్ ఇన్సెంటివ్. ఇదంతా ఒక దగ్గర దాచి అవేమో ఆ టైంలో చీలర రూపాయన, డబ్బు రూపాయన ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం, ఇప్పుడు కదా 2016 నుండి ఇలా పార్వతీపురం గారికి కొత్త. కానీ యాక్చువల్గా బై బోర్న్ మాకు ఉంది అది ఆలోచన విధానం. మా ఫాదర్ ఇచ్చేవాళ్ళు, మా ఫాదర్ ఆ రోజుల్లో 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఇంకో రూపంలో తీసుకెళ్తాను. ఇది మేము నిత్యం తీసుకెళ్తాం. అది వైరల్ అవ్వడానికి కానీ అందులో ఏం తప్పులేదు. అంత పండగకి నేను నిశ్చయిస్తాను. ఇంకో విషయం ఏమన్నా, ఎవరైనా కష్టం అంటే గబుక్కుని జోబులో చేయవుతుంది. అది నా బలహీనత. అది దాన్ని తప్పడానికి ఎవరికి లేదు. మొన్న ఏమో ఎలక్షన్ కమిషన్కు ఎవరికెవరు కంప్లైంట్ ఇచ్చారంటే దాంట్లో ఏముంది, నా పండగకి నేను ముందే చెప్పాను కదా, నా కష్టం పంచుకుంటూ నా ఆనందం పంచుకుంటాను. పండగ నేను చేసుకున్నప్పుడు పండగకి నేను అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. నేను ప్రతి సంవత్సరం క్రిస్టమస్కి నా కార్యకర్తలు అందరికీ పిలిచి భోజనం పెడతాను. ప్రతి పేదవర్గాలకి నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా మస్ట్గా నేను ఫాలో అవుతాను. ఇందులో ఎటువంటి డీవియేషన్ లేదు. ఎవరు ఏమనుకున్నా, నన్ను ఇంకోలాగా చేసినా అది నా ఆలోచన విధానం అంటే పక్కెళ్ళదు. అది ఇన్బిల్ట్ ఉంది. అది అయితే మీరు పండగ కావచ్చు, ఆనందాన్ని వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడానికి అనుకున్నప్పుడు కూడా ఇది కరెక్ట్గా ఎలక్షన్స్ టైం కాబట్టి అది ఎలక్షన్స్ లేకపోతే వాళ్ళని నేను ఈరోజు చేయలేదు తల్లి. గత 7-8 సంవత్సరాల నుండి రెగ్యులర్గా ఈ ప్రాంతంలో చేస్తున్నాను. ఈ రోజుకి నేను ఎమ్మెల్యే అవ్వకముందు కూడా చేశాను. కావాలంటే ఎవిడెన్స్ ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎమ్మెల్యే అవ్వకముందు కూడా ఈ ప్రాంతంలో ఆ పనులు చేశాను ప్రతి సంవత్సరం పండగకి. కాబట్టి నేను కొత్తగా ఈరోజు ఏం చేయలేదు. కానీ జాన్యువరి నెలలో చేసిన దాన్ని కొంతమంది స్వార్థపరులు వాళ్ళు ఈ విధంగా కూడా వాడుకోవచ్చని చెప్పేసి మొన్నప్పుడు ట్రోల్ చేశారు అంతే. సో మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీకు నాన్ స్టాప్గా కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. మామూలుగా ప్రజలు రెగ్యులర్గా కలుస్తారమ్మా. ప్రతి చిన్న ఆస్పెక్ట్ని కూడా, చిన్న సమస్య ఉన్నా లేదా చిన్న కష్టమైన నాకైతే ఖచ్చితంగా ఫోన్లు చేస్తారమ్మా. ఎందుకంటే నేను అంతే పాజిటివ్గా స్పందిస్తాను. వాళ్ళ ఏది చెప్పినా నాకు వీలైనంత వరకు సహాయం చేస్తాను. అండ్ రికమెండేషన్స్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరంటే, నాకు ప్రాబ్లం ఉంది లేకుంటే నాకు ఈ పని ఉంది అంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి చేస్తారు, లేకుంటే పక్క వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్ వస్తే మీరు యాక్సెప్ట్ చేయరు అనేది. అంటే మీరే అన్నారు కదమ్మా, అవినీతి జరుగుతుంది, మీ పిఆర్ఓలో మీ పిఏలో
ఇంకేదైనా ప్రలోభ మీ పడతారు అనుచరులు, మీ కార్యకర్తలు, మీతో తిరిగేవాళ్ళు. అనుచరులు పని ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా వాళ్ళు మా అనుచరులు మా కార్యకర్తలు తప్పుతో పడడానికి అవకాశం లేదు. ఎందుకంటే నా ఆలోచన విధానం ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరు తప్పు చేయరు. ఎవరైనా రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు లేకపోతే ఇంకొకరు నాకు ఎమ్మెల్యే గారు బాగా పరిచయమో లేకపోతే ఇంకొకరు బాగా పరిచయమో నేను చేస్తానని చెప్పి ఎక్కడైనా పేద వర్గాలకి, ఇక్కడంతా పేద వర్గాలు బిలో పవర్టీ లైన్లో ఉన్నలే వీళ్ళు ఎవరినైనా సరే ఇబ్బంది పడతారేమో ఆలోచనతో నేనైతే ఖచ్చితంగా నేను డైరెక్ట్గా సమస్య తెలుసుకొని పరిష్కారం చేయడానికి ఎక్కువ నేను దృష్టి పెడతాను. సో జోగారావు గారు, మీకు ఎంత బలం ఉంది, లేకుంటే మీ వెనకాల పార్వతీపురం కార్యకర్తలు ఇక్కడ ఓటర్లు ఉన్నారనుకున్నప్పటికి కూడా మీకంటే బలాన్ని పెంచుకోవాలి మిమ్మల్ని ఓడించడానికి అన్నట్టుగా అక్కడ 3 పార్టీలు మహాకూటమి అభ్యర్థిని 1 వర్సెస్ 3 అంటే ఎట్లా చూస్తున్నారు? వాళ్ళకి అంత శక్తి లేదమ్మా. యాక్చువల్గా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వీళ్ళు పార్వతీపురం నియోజకవర్గంలో కానీ గెలిచే అవకాశం అయితే లేదు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ఎన్నికల్లో ఒకసారి తీసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు పోటీ చేశారు. ముగ్గురు ఒకేసారి వాళ్ళ స్ట్రెంగ్త్ చూపించాలని ప్రయత్నం చేశారు 2019లో. వాళ్ళ ముగ్గురికి వచ్చే ఓట్లు కంటే మా ఓట్లు సుమారుగా ఒక 16,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాకు ఎంత డిప్రిసియేషన్ ఉన్నా మమ్మల్ని దాటి వెళ్ళరనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా పార్వతీపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అడ్డా, ఇందులో ఎటువంటి తేడా లేదు. వాళ్ళు మమ్మల్ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. కష్టపడినా ప్రజలైతే వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ళని. కాబట్టి ప్రజలు ఇష్టం లేని నాయకుడు అవ్వలేడు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలే తప్ప మా దగ్గరికి చేరువ అవ్వలేరు అనేది మా ఆలోచన. ఖచ్చితంగా మాకు ఇప్పుడు ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఖచ్చితంగా ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా ఈ పార్వతీపురం నియోజకవర్గంలో రీచ్ అవ్వలేరు. వాళ్ళు ముగ్గురు కాదు కదా, ఇంకో ముగ్గురిని యాడ్ చేసుకున్నా మాకు వచ్చిన ఇబ్బంది అయితే లేదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. సో మీరు 2014లో కాంగ్రెస్ తరఫున కంటెస్ట్ చేశారు, ఇదే పార్వతీపురం ఎమ్మెల్యే క్యాండిడేట్గా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉంది కదా, ఉంది. ఎలా చూస్తున్నారు మీరు? అప్పుడు చూసిన కాంగ్రెస్ని ఇప్పుడు చూస్తున్నారు? అది కాదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని ప్రజలు నిర్ణయం తీసుకున్న రోజుల్లో, ఆ రోజుల్లో 2014లో రాష్ట్ర విభజన జరిగిన టైంలో. కానీ ఆ రోజు నేను ముందుకేసి నా వ్యక్తిగత ఓటింగ్ ఎంత ఉంటుందో అని చెప్పేసి నేను టెస్ట్ చేయడానికి నేను పోటీ చేశాను. అందులో భాగంగా నాకు 6,500, 6,600 ఓట్లు వచ్చాయి. కాబట్టి నాకు ఎటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కాకపోతే ఇంకే పార్టీ ఎవరు పోటీ చేసినా నాకు వచ్చిన ఇబ్బంది అయితే లేదమ్మా. ఈ నియోజకవర్గం అనేది పక్కాగా వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది, నేను గెలుస్తాను, ఇందులో ఎటువంటి తేడా లేదు. నాకు 2019లో 24,199 ఓట్లు వచ్చాయి. రేపు 24,200 అవుతుంది తప్ప 24,199 అయితే అవ్వదు, 98 అయితే అవ్వదు. ఇందులో తేడా లేదు. ఒక్క ఓటు కూడా తగ్గే ప్రసక్తి అయితే లేదు, రెండో ఆలోచన అయితే లేదు. ప్రజలకు లేదు. ముందు ప్రజలు అయితే ఖచ్చితంగా మళ్ళీ నన్ను ఎమ్మెల్యే చేయడానికి స్థిరంగా, బలంగా, గట్టిగా ఉన్నారు. ఇందులో ఎటువంటి డోకా లేదు. ఇదే మాట విజయ్ చంద్ర కూడా చెప్తున్నారు, ఈసారి పార్వతీపురం కాబోయే ఎమ్మెల్యేను నేనే అనేది. ప్రజలు మీ వెనకాలే ఉన్నారు, మీకే ఓటేస్తారు, మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు అనే కాన్ఫిడెన్స్ మీకు ఎందుకు ఉంది? ఎలా ఉంది? అమ్మ ఒక మాట అమ్మ, 24 గంటలు ప్రజల మధ్య నుండి ప్రజల కష్టసుఖాలు భాగస్వాములు అయ్యి కరోనా లాంటి మహమ్మారి వస్తే తల్లి చనిపోతే కొడుకు చూడలేని పరిస్థితిలో ఉంటే, అన్నదమ్ముడు చనిపోతే చెల్లెళ్ళు ఆడలేని పరిస్థితిలో ఉంటే, తండ్రి కోటీశ్వరుడి చనిపోతే కొడుకు వెళ్ళి తలగొరువు పెట్టలేని పరిస్థితిలో ఉంటే, అటువంటి సమయంలో మేము కంటికి రెప్పల ఈ ప్రజలు కాపాడాము. లేదా చాలామంది రెక్కాడితే కానీ రెక్కాడిన కుటుంబాలు ఉన్నాయి, లేదా కష్టపడితే కానీ 4 ఏళ్ళ నోటికెళ్ళని కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి ఫుడ్ గ్రెయిన్స్, కూరగాయలు ఆ కరోనా టైంలో ఆ సంవత్సరం కాలం కూడా మేము ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా గుడి తలుపులు వేస్తారు, చర్చ్ తలుపులు వేస్తారు. ఆ టైంలో పూజారులు కానీ లేదా చర్చ్ ఫాదర్లు కానీ లేదా ముస్లింలు కానీ ఎలా తినాలి, ఎలా బతకాలి, దానికి తోడు మాకు లేకపోయినా పర్లేదు మా పిల్లల పరిస్థితిని ఆలోచన చేసే వాళ్ళకి మేము ఫుడ్ గ్రెయిన్స్, కూరగాయలు, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సర్వీస్ చేసిన వ్యక్తులు మాని నిన్నగాక మొన్న వచ్చి ఏదో పార్టీ జెండా పట్టుకొని నాకు ఓటేసేస్తున్నాను, నేను గెలిచేస్తున్నాను అనుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన రాహిత్యమే. ఎందుకంటే అవతల వ్యక్తిని కూడా ఎస్టిమేట్ వేసుకొని మాట్లాడాలి. అవతల వ్యక్తి బలగమో చూడాలి. మనం ఖచ్చితంగా చెప్తున్నాము, మనం కష్టపడ్డాము, ప్రజల అవసరాలు తీర్చాము, మౌలిక వసతులు ఏర్పాటు చేసాం, ప్రజలకు అనుకూలంగా పరిపాలన సాగించాం,
రెండోది ఏంటి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పరిపాలన సాగించాం. ఎటువంటి అవినీతికి తావు లేకుండా చేసాము. ఖచ్చితంగా మనం మంచి చేసామనే నమ్మకం అయితే మాకు ఉంది కాబట్టి మేము పక్కాగా గెలుస్తాము. ఖచ్చితంగా రాసుకో తల్లి, రేపు జూన్ 4వ తేదీన మొట్టమొదటి గెలిచే స్థానం పార్వతీపురం వైఎస్ఆర్సీపీ. ఇందులో ఎటువంటి తేడా లేదు, రెండో ఆలోచన అయితే లేదు. ఒకవేళ ఎవరు ఎన్ని చెప్పినా మేకపోతే గాంభీర్యమే తప్ప వాస్తవం కాదు. ఎందుకంటే ఇక్కడ ఏంటో నాకు తెలుసు కాబట్టి, కిందనే నేను వచ్చిన వ్యక్తి, నేను ప్రజల అవసరం లేనిది. ఇప్పటివరకు ఆయనకి నాకు తెలిసి ఎవరేంటో తెలియదు, ఎవరు ఏ పార్టీయో తెలియదు, ఎవరు ఎక్కడో తెలియదు, కానీ బయటకు చెప్తారు మాకు బలం ఉంది. ఏంటంటే ఒకటే ఆలోచన, జోగారావు అనే వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయి, ఆరోపణలు మమ్మల్ని గెలిపిస్తాయేమో అని. ఆరోపణలు ఎవరు చేశారు? స్వార్థపరులు చేశారు, లేదా ఏదో కోరుకున్న వ్యక్తి జరగకపోతే చేశాడు. కానీ వాస్తవం కాదో అవునా కాదని ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజల పక్షాన పనిచేసే ఎమ్మెల్యేగా నేను, ప్రజల ఆలోచన గ్రహించిన పనిచేసిన నేను, ప్రజలతో మమేకమైన నేను, మోర్ యాక్సెసిబిలిటీ మోర్ అవైలబిలిటీగా ఉన్న నేను, రెండోది ఏంటంటే చారిటీగా ఉన్న నేను ఎందుకు గెలవను? ఎవరో పనిచేయని వ్యక్తికే ఓటేసిస్తే, తెలియని వ్యక్తికే ఓటేసిస్తే మరి తెలిసి కష్టపడి పనిచేయడానికి రాజకీయాలకు విలువలు ఉంటాయి కదా. ప్రజలు కూడా అంత ఇది కాదు కదమ్మా, అన్నీ ఆలోచన చేసి ఓటేస్తారు కదా. ఖచ్చితంగా పార్వతీపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ పక్కాగా 100% గెలుస్తుందమ్మా, ఇందులో ఎటువంటి రాజీ లేదు. సో 2019లో మీరు కంటెస్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు మారిపోయినటువంటి పరిస్థితి వేరు. అప్పుడు ఒక మన్యం సపరేట్ జిల్లా అనేది లేకుండే, ఆ తర్వాత విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత జరిగినవి ఈ రెండు. ఆ రెండితో పార్వతీపురానికి ఎలాంటి హెల్ప్ జరిగింది, బెనిఫిట్స్ ఏమొచ్చాయని మీరు అనుకుంటున్నారు? పార్వతీపురం ప్రజలు, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష జిల్లా అవ్వాలని ఈ ప్రజలు ఎప్పటి నుండి దశాబ్దాలుగా కోరుకుంటున్నారు. మా ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయమని కోరారు జగన్ గారిని ఎన్నికల ముందు. 2019 ఆయన ప్రచారానికి వచ్చేటప్పుడు, సార్ మా జిల్లా హెడ్ క్వార్టర్, మా ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని కోరితే, జగన్మోహన్ రెడ్డి గారు మానవతావాది కాబట్టి, ప్రజల అవసరాలు గుర్తించిన వ్యక్తి కాబట్టి, ప్రజల ఆలోచన గ్రహించిన వ్యక్తి కాబట్టి, ప్రజలు కోరుకున్న దానికంటే ఎక్కువ మరింత మోరుగా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈరోజేమో జిల్లా కేంద్రంగా కాకుండా జిల్లానే ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మన ఆకాంక్ష, మన ఆలోచన గ్రహించిన ముఖ్యమంత్రిని కాక, కనీసం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు కానీ, 28 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, ఈ ప్రాంతం ఏం చేస్తామో చెప్పనోడు ఈరోజు నేను మళ్ళీ ఓటు అడుగు నైతికత ఎలా ఉంటుంది తల్లి? అసలు చంద్రబాబు నాయుడికి ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఎందుకు ఉంటుంది? ఒకవేళ యాక్సెప్టెన్స్ ఉంటే ఇన్ని మిత్రపక్షాలు ఎందుకు? ఇన్ని మిత్రపక్షాలు ఎందుకు? ఈ బీజేపీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? లేదా జనసేనలు ఈ ప్రాంతంలో ఏం జరిగింది? కనీసం కార్యకర్తను కాపాడుకోవడమే తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? అలాగే తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో గత 2014 నుండి 19 వరకు పరిపాలన సాగించింది. ఏం జరిగింది? ఎవరికైనా మేలు చేశారా? ఇప్పుడు మేలు చేయనోడు, అభివృద్ధి చేయనోడు, లేదా ప్రజల అవసరాలు తీర్చినోడు, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కానోడు, కరోనా లాంటి మహమ్మారి వస్తే ఎక్కడున్నారో వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు ఎక్కడున్నది. ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రంలో లేడు, ఆ పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రంలో లేడు. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎవరో చెప్తున్నారు కదా ఆ క్యాండిడేట్ ఈ ప్రాంతం ఏంటో తెలియదు. మరి వాళ్ళు వచ్చి ఓటు అడిగితే, ప్రజలు వేసిస్తే, ప్రజలు అంత ఎరువులమ్మా, అంత ఆలోచన లేకుండా ఉంటారా? కష్టంలోనే, ఇబ్బందుల్లోనే మా ప్రజలందరూ తల్లి గ్రాటిట్యూడ్తో ఉన్న వ్యక్తులు. అంటే ఒక చిన్న సాయం చేస్తే అంత గొప్పగా చెప్పుకునే వ్యక్తులు. మరి కరోనా లాంటి మహమ్మారి వస్తే ఆ టైంలో కానీ, లేదా అనేక సందర్భంలో కానీ, మౌలికస్తులు ఏర్పాటు చేయడంలో కానీ, డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది తెచ్చడంలో కానీ పూర్తిగా మేము సక్సెస్ అయ్యామని మేము చెప్పగలము. మరి ఇటువంటి విషయాలన్నీ డెవలప్మెంట్ అంతా కళ్ళ మంది ఉండేటప్పుడు మాకు కాకుండా వేరే వాడికి ఎందుకు ఓటేస్తారు చెప్పండి తల్లి? సో ఎందుకు ఓటేస్తారు అంటే, ఒక కాన్ఫిడెన్స్, ఒక సెంటిమెంట్ అనేది ఏంటంటే, పార్వతీపురానికి సంబంధించి ఇప్పటిదాకా 15 సార్లు ఎలక్షన్స్ వస్తే 5 సార్లు టీడీపీ గెలుచుకుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది అక్కడ. 5 సార్లు టీడీపీ గెలుచుకుంది అంటే 10 సార్లు ఎవరు గెలిచారు? 10 సార్లు ఎవరు గెలిచారు తల్లి? ఇతర పార్టీలు వచ్చాయి. ఇతరులు అంటే ఎవరు? ఇతరులు ఎవరు తల్లి? సో కాంగ్రెస్, తెలుగుదేశం ఇతరులు, అంతే కదా తల్లి? అంటే తెలుగుదేశం పార్టీకి 10 సార్లు రిజెక్ట్ చేశారు, అంతే కదా తల్లి? అంటే వాట్ ఇట్ మీన్స్, ఇక్కడ తెలుగుదేశాన్ని నమ్మే వాళ్ళు తక్కువ, అంతే కదా అర్థం. కాబట్టి మళ్ళీ హిస్టరీ రిపీట్స్ అవుద్ది. అంతవరకు ఎందుకు తల్లి? 2004లో ఈ ప్రాంతం అనేది కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, 2009 అధికారం ఇచ్చింది.
మరి ఎన్నిసార్లు అక్కడ అధికారం ఇచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు 2019 ఇస్తే 2024 ఇస్తుంది. అది ఖచ్చితంగా రిపీట్ అవుద్ది హిస్టరీ, ఎటువంటి తేడా లేదు. ఖచ్చితంగా వాళ్ళు అనుకోవచ్చు, ఎప్పుడో మా తాతల నేతలతోనే మా మూతులు వాసన చూడండి అంటే కుదరదు. ఎప్పుడు ఎర్ర కృష్ణమూర్తి గారు ఉండేటప్పుడు వాళ్ళకి అధికారం ఉండేదేమో, అతనిలాగా పనిచేసేవాళ్ళు లేదు, అతనిలాగా ఆలోచించేవాళ్ళు లేరు. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి నౌకలు చెల్లిపోయాయి తల్లి. ప్రజల విశ్వాసం వాళ్ళకి లేదు. ప్రజల విశ్వాసం ఉంటే ఇలా ఉండదు తల్లి. ఖచ్చితంగా మేము చెప్పగలం కదా, వాస్తవానికి ఒప్పుకునే వ్యక్తులు మేము. నిజంగా తెలుగుదేశం పార్టీకే ఇక్కడ వేవ్ ఉంటే, తెలుగుదేశం పార్టీకే ప్రజలు ఇష్టపడితే దాని వేవ్ ఇంకోలా ఉంటుంది, దాని ఆలోచన వేరేగా ఉంటుంది. కాబట్టి అసలు వాళ్ళని ఎవరు రానివ్వట్లేదమ్మా, వాళ్ళని ఎవరు గౌరవించట్లేదు. ఏం చెప్తారంటే ఏదో మసిపూసి పారాటిక చేయాలి, మభి పెట్టాలి, లేదా లేనిది ఉన్నట్టుగా చూపించాలి అనే ఆలోచన ఒక ప్రయత్నం జరుగుతుంది. అంతే తప్ప వాళ్ళకి ప్రజలు ఇష్టపడి చేస్తే దాని వేవ్ ఒకలా ఉంటుంది. మీరు చూశారు, మీరు 12 గంటలకు వచ్చారు, మిమ్మల్ని కలవడానికి 2:15 అయింది, 2:30 అయింది. అంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి 4 అయింది. అంటే మీతో మాట్లాడడానికి ఏమంటప్పుడు ప్రజలు ఎంత మింగిల్ అయి ఉంటున్నారు అనేది మీరు గ్రహించాలి. అంటే నేనేమైనా కావాలనే హైడ్గా లేని కథల్ని. అంటే ప్రజలన్నీ ఎవరు అనునిత్యం మాతో ఉంటారు, అనునిత్యం ప్రజలతో నేను ఉంటాను. కాబట్టి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఈరోజు నేను చేసేస్తాను, నేను జరిగిపోద్ది, నాకు ఇలా జరిగిపోద్ది, ఆయన మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఆయన మీద ఏమో అవినీతి ఆరోపణలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, కాబట్టి నేను ఖచ్చితంగా సక్సెస్ అయిపోతానంటే నీకు గ్రౌండ్ ఏది, నీకు బేస్ ఏది? బేస్ లేకుండా దేని మీద నిలబడతావు? దేని మీద నిలబడతావు? ఎలా చెప్పగలవు నువ్వు? ఇప్పుడు నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, నేను బతిమాలో లేకపోతే ఇంకోటి చేస్తే మళ్ళీ ఆ కోపం పోవచ్చు, లేదా నా మీద అసంతృప్తి ఉండొచ్చు, వాళ్ళు ఇంకోలా నచ్చ. కానీ నేను మంచి చేశాను కదా, ఈ ప్రాంత కష్టకాల భాగస్వాములు అయ్యాను కదా, వాళ్ళ అవసరాలు తీర్చాను కదా, వాళ్ళకి చారిటీగా ఉన్నాను కదా, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నాను కదా, కరోనా లాంటి కష్టం వస్తాలతో కలిపి నడిచాను కదా, ప్రాణాలు తెగించి పోరాడి చేశాం కదా. ఆ రోజుల్లో సెకండ్ వేవ్ వస్తేమ్మా ఈ ఆక్సిజన్ అందక చాలా ప్రాణాలు పోతుంటే నేను వైజాగ్లో ఉండే ప్రతి హాస్పిటల్లో బెడ్స్ రిజర్వ్ చేసి ఉంచేవాడిని. రాత్రి 11 అయినా 12 అయినా 1 గంట అయినా కూడా నేను అవైలబుల్గా ఉండి చేసేవాను. ఎందుకు చేశాను? ప్రజలకు మంచి చేయాలని తప్పనుండే. ఆ రోజు హాస్పిటల్లోకి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి భయపడేవాళ్ళు. ఈ రాష్ట్రంలో కరోనా లాంటి టైంలో క్వారంటైన్ సెంటర్ లోపలికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తిని నేను. క్వారంటైన్ సెంటర్లోకి వెళ్ళి ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మీరు అందరూ బాగుంటారని చెప్పి బయటకు వచ్చిన వ్యక్తి. మొత్తం డాక్టర్లు కానీ ప్రజలు కానీ మా కార్యకర్తలు కానీ మనకి వెళ్ళొద్దని బతిమన్నారు. నేను మొండి ధైర్యం తెలియదు, ఎందుకంటే ప్రజలకు మనం జవాబుదారీగా ఉంటామని చెప్పాం. వాళ్ళు కష్టం వస్తే మన ఇంట్లో దాక్కోవడానికి లేదు కదా. ఆ పరిస్థితుల్లో మనం పనిచేసిన సేవ కానీ మనం చేసిన కష్టం కానీ ఎందుకు ప్రజలు మర్చిపోతారు? నేను ఖచ్చితంగా చెప్పగలమా, పార్వతీపురం అర్బన్లో, లేదా పార్వతీపురం రూరల్లో, లేదా సీతానగరం మండలం, బల్జిపేట మండలంలో ఎవరు నా దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు ఎవరున్నారో చెప్పమనమ్మా. ఎవరు నేను సహాయం చేయని వాళ్ళు ఎవరున్నారు? ఏ కుటుంబానికి నేను తాకలేదు, మా ప్రభుత్వం తాకలేదు అడగమనండి. ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం తాకింది, ప్రతి కుటుంబం యొక్క అవసరం ప్రభుత్వం తీర్చింది, ప్రతి కుటుంబంతో నేను మింగిలయ్యాను, ప్రతి కష్టకాల్లో భాగస్వాములు అయ్యాము. మాకు కాకుండా ఎందుకు వేరే వాళ్ళకి వేస్తారమ్మా? ఎందుకు వేస్తారు? ఒకవేళ ఎవరైనా ఆశపడారంటే అది అడియాస అయిపోక తప్పదు కదా. అవగాహన లేని రాజకీయ అనుభవం లేనితనమే తప్ప వాస్తవం కాదని నా అభిప్రాయం. సో పార్వతీపురానికి సంబంధించి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది ఉంది. ఆ తర్వాత చేయాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా అందరికీ రీచ్ అవ్వాలి అంటే ఇంకొక 5 ఏళ్ల కాలం ఉంటుంది. ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అభివృద్ధి ఇలా కంటిన్యూ అవ్వాలంటే మళ్ళీ సెకండ్ టైం జగన్ రావాలి అని చెప్తున్నట్టుగా. సో ఇక్కడ మీకంటూ సపరేట్గా ఒక మేనిఫెస్టో లేదు, నేను ఇది అనుకుంటున్నాను నా నియోజకవర్గానికి సంబంధించి, అందరినీ మనం జనరలైజ్ చేయడానికి లేదు కాబట్టి పర్టికులర్గా ఇక్కడుండే సమస్యలు నెక్స్ట్ నేను మళ్ళీ ఇది చేయబోతున్నాను నాకు ఓటేయండి, ఏం చెప్తారు మీరు? అంటే పార్వతీపురం నియోజకవర్గంకి వచ్చిన బాబమ్మ దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేని గ్రామాలు ఉన్నాయమ్మా, కనెక్టివిటీ లేని గ్రామాలు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ బైపాస్ రోడ్డు ఉంది, పార్వతీపురం బైపాస్ రోడ్డు ఉంది. ఆ బైపాస్ రోడ్లో బండి మీద వెళ్తూ 2 టీచర్లు చనిపోయారు 2018-19 సంవత్సరాల్లో. ఆ విషయం నా దృష్టికి వచ్చి నన్ను కాల్చివేసింది. నేను ఎమ్మెల్యే అయిన 2 నెలల్లోనే బైపాస్ రోడ్డు వేయడం జరిగింది. ఎస్విడి ఎయిడెడ్ డిగ్రీ కాలేజీని ఇంతకుముందు కొంతమంది ట్రస్టీ మెంబర్ల పేరు ఉండేది, దాన్ని తీసుకొచ్చి గవర్నమెంటు 6 డిగ్రీ కాలేజీని ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీని డిగ్రీ కాలేజీలు చేస్తే, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ చేస్తే అందులో
పార్వతీపురం ఒకటి. రాష్ట్రం మొత్తం 6 చేస్తే అందులో పార్వతీపురం ఒకటి. పార్వతీపురం ఎస్విడి ఎయిడెడ్ కాలేజీని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీగా మార్చడం జరిగింది. ఆ తర్వాత పార్వతీపురంలో ఉండే 30 వార్డులో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంలో నేను 100% సక్సెస్ అయ్యాను. రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అంటే ఇవి ప్రొవైడ్ చేసాం. మరి ముఖ్యంగా సీతానగర మండలంలో ఉండే గెడ్లపు ప్రాంతంలో ఉండే ఒక బ్రిడ్జి నిర్మాణంకి 13.5 కోట్లు పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. అలాగే బల్జిపేట మండలంలో ఒక బ్రిడ్జి నిర్మాణం జరిగింది. దశాబ్దాలుగా వెనుకబడుతనంగా కనెక్టివిటీ లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటికీ రోడ్డు వేయడం జరిగింది. 60 ఇళ్ళున్న గ్రామంకి 1,98,00,000 ఖర్చు పెట్టి రోడ్డు వేయడం జరిగిందమ్మా. 60 ఇళ్ళున్న గ్రామాలకి. ఇంకొకరైతే రాజకీయ ఆలోచన చేసి 60 ఇళ్ళకి ఏం రోడ్డు వేస్తాంలో అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడతామని అంటారు. కానీ మనం ఒక జవాబుదారితనం ఉన్నాం. వాళ్ళ అవసరాలు తీర్చాలి, వాళ్ళ కష్టంలో భాగస్వాములు అవ్వాలన్న ఆలోచనతోనే వాళ్ళు మేము ఆ ఊరు గడప గడపకి వెళ్తే, సార్ మా ఊరు పిల్లని అవ్వట్లేదు సార్, మీరు రోడ్డు వేయకపోతే మాకు ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా రోడ్డు వేస్తామని చెప్పి నేను తీసుకెళ్ళి రోడ్డు వేయడం జరిగింది. అలాగే పీచాకరపల్లి అనే గ్రామం పాలాభిషేకం చేశారు కదమ్మా. ఆ గ్రామంలో గత 20 సంవత్సరాలుగా రోడ్డు అడుగుతున్నారు వాళ్ళు. కాలేజీకి వెళ్ళి స్కూల్కి వెళ్ళకపోతే ఇబ్బంది పడుతుంటే నేను ఎమ్మెల్యే అయిన నా దృష్టికి తీసుకొచ్చి చేస్తామని చెప్పాను. కరోనా ఇబ్బంది వల్ల చేయలేకపోతే గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఇబ్బంది పెడితే నేను ఖచ్చితంగా చేస్తామని చెప్పి మేము చేయడం జరిగింది. అలాగే నూకలవాడ అనే ప్రాంతం, అలాగే కొత్త గల వెళ్ళి వంతరాము, రావివలస అనే గ్రామానికి చిన్న దీవి లాంటిదమ్మా. అక్కడ నో కనెక్టివిటీ. అలాగే ఎస్సేతరపురం, లక్ష్మీపురం, అలా కొన్ని గ్రామాల్లో ఉండే అంటివలస అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు వేస్తామని చెప్పి ఆశపెట్టి వదిలిస్తే నేను వచ్చి రోడ్డు తర్వాత బీటీ రోడ్డు వేయడం జరిగింది. దాంట్లో డబ్బులలో వాళ్ళు తినేస్తే మనం కొత్తగా గ్రాంట్ పెట్టి శాంక్షన్ చేయడం రోడ్డు వేయడం జరిగింది. ట్రైబల్ ప్రాంతం ఇక్కడ ఉందమ్మా. ట్రైబల్ ప్రాంతంలో 16 విలేజ్లు ఉంటే 16 విలేజ్లో 12 విలేజ్లకి కొత్త తారు రోడ్లు వేయడం జరిగిందమ్మా. ఎవరు వేస్తారు తల్లి? ఇవన్నీ మేము వేసాం కాబట్టి మేము డెవలప్మెంట్ చేసాం. ఇంకో విషయం తల్లి, డబ్బులు వస్తాయో లేదో, గ్రాంట్లు వస్తాయో లేదో, ఫండ్స్ వస్తాయో లేదో కాదు, మాట ఇచ్చామా చేసామా, అది మన డబ్బా ప్రభుత్వం డబ్బా తర్వాత ముందు పని చేయాలి. ఇది మా కాన్సెప్ట్. ఆ విధంగానే అభివృద్ధి చేసాం. ఇది అంత ఈజీగా లేదు తల్లి. కొన్ని గ్రామాలు సుమారుగా నాకు తెలిసి ఒక 25 గ్రామాలమ్మా 100% ఓటింగ్ జరుగుతుంది నాకు. వన్ సైడెడ్గా ఇందులో తేడా లేదు. వాళ్ళు ఏం చేయలేరు, అక్కడికి వెళ్ళి ఏం చేయలేరు. నేను అంత డెవలప్ చేశాను, అంత కనెక్ట్ అయ్యాను నాతో. ఎందుకు నన్ను ప్రజలు ఎంపిక చేయరు రెండోసారి? ఎవరైనా అనుకున్నా పార్వతీపురంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాం. సో వచ్చేటువంటి ఫస్ట్ విజయం పార్వతీపురం నుంచి వస్తుంది. సమస్య లేదు తల్లి, ఖచ్చితంగా అది జరుగుతుంది. అండ్ ఇంకో మాట, గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే ఒక్క ఓటు కూడా తగ్గదు, ఇంకా తగ్గదు, పెరుగుతుంది కాబట్టి తగ్గదు. అది ఎటువంటి రాజు లేదు. సో ఇదే ట్రెండ్ అనేది రిపీట్ అవుతుంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అంతా. సమస్య లేదు ఖచ్చితంగా. జగన్ గారు ఆశించినట్టుగా, జగన్ గారు చెప్పినట్టుగా 175 గెలవడం ఖాయం. మళ్ళీ పార్వతీపురం నియోజకంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. సో ఇప్పుడు మనం అన్ని పార్టీల గురించి మాట్లాడుకున్నప్పుడు మీ ఓన్ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు మీరు. గతంలో కంటెస్ట్ చేసినప్పటికీ కూడా అంతకుముందు పేరెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అలా వచ్చారు. సో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధం, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జగన్తో మీకున్నటువంటి అనుబంధం ఎలా అనిపించింది? రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తేనే ఒక పక్క ఆనందం, ఒక పక్క కళ్ళ నీరు వస్తాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానమే ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, డ్వాక్రా అక్క చెల్లెల యొక్క అభివృద్ధి, రైతాంగం యొక్క ఇబ్బంది తెలుసుకున్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తల్లి. రాజశేఖర రెడ్డి గారితో మా కుటుంబానికి చాలా, ఆయన పాదయాత్ర చేసినప్పుడు మా నాన్నగారు ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. నేను మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీవ్ పల్లెపాట అనే కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు నేను వ్యక్తిగతంగా ఆయన కలవడం జరిగింది. ఆ తర్వాత 2009లో నాతో ఆయన మాట్లాడడం జరిగింది వ్యక్తిగతంగా. అప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేకపోతున్నాను, నీకు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నీకు ఖచ్చితంగా SC/ST కమిషన్ చైర్మన్ ఇస్తామని చెప్పడం జరిగింది. 2009లో మీకు టికెట్ రాలేదు, సో పర్సనల్గా పిలిచి మాట్లాడారు. ఆ టైంలో నాకు SC/ST కమిషన్ చైర్మన్ ఇస్తామని చెప్పారు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు కూడా ఆయన్ని ఊరు వాడ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాల కోసం ఏర్పడిన వైఎస్ఆర్ పార్టీలో మేము చేరి ఆయన ఆలోచన విధానాన్ని ఈరోజు నేను ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ఒక స్లోగన్ ఇవ్వాల్సి వచ్చినా ఆయనకి
ఇంకా నివాళులు అర్పిస్తే కానీ మేము ముందుకెళ్ళము. ఇది నా అభిమతం. రాజశేఖర రెడ్డి గారు అంటే అంత అభిమానం మాకు. అలాగే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్గా ఆయన గౌరవించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి మా నాయకుడు కాబట్టి మా నాయకుడిని ఫాలో అవుతూ ముందుకెళ్తున్నాం తప్ప ఇక్కడ వ్యక్తిగత ఎజెండా ఏది ఉండదమ్మా. ఎందుకంటే ఒక విత్తు మొలకెత్తాలంటే ఆ విత్తు ముందు చనిపోవాలి. అలాగే ఒక నాయకుడిని ఎలివేట్ చేయాలి, ఒక నాయకుడు ఆలోచన విధానం ప్రజల్లో తీసుకెళ్ళాలంటే నాలో ఉండే ఆలోచన ఏదైనా ఉంటే చనిపోవాలి. నాయకుడి ఆలోచన నా ఆలోచన అని నేను బయటికి చెప్పాలి. ఇది నా ఆలోచన. సో తనని మీరు రిప్రజెంట్ చేస్తున్నట్టుగా అక్కడ కనిపించాలి. ఎట్ సేమ్ టైం పబ్లిక్ రిప్రజెంటేషన్. నేను జగన్మోహన్ రెడ్డి గారి గొంతు కావాలి, ఆయన ఆలోచన అవ్వాలి. యాజ్ ఎమ్మెల్యేగా నేను జగన్మోహన్ రెడ్డి గారి గొంతు కావాలి, ఆయన ఆలోచన అవ్వాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆయన ఎలాగైతే కిందకి తీసుకెళ్తాడో ఆయన ఆశయాలు తీసుకెళ్ళడానికి ఆయన అభిమతమై నేను ఉండాలి. ఆయన చెప్పే మాట ఇక్కడ ఇంప్లిమెంట్ జరగాలంటే నా వాయిస్ కూడా ఆయన చెప్పే మాట అవ్వాలి, ఆయన గొంతుకు అవ్వాలి. నేను ఈ రెండు కూడా నేను నిబద్ధతగా పాటించే వ్యక్తిను. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కిందకి తీసుకెళ్ళడము, జగన్మోహన్ రెడ్డి గారి అభిమతాన్ని ప్రజలకు చూపించడం, ఈ రెండు నా లక్ష్యం. దానికోసమే పనిచేస్తున్నాను. మళ్ళా జగనన్న 2024లో ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాలు, నిమ్న జాతులు, అట్టడికి వర్గాలు, బలహీన వర్గాలు, గ్రామాల్లో ఉండే నాయీ బ్రాహ్మణులు, రజకులు, నేత కార్మికులు, ఎస్సీ ఎస్టీలు సుభిక్షంగా ఆనందంగా ఎవరి దగ్గర చేయి చాపకుండా ఆత్మాభిమానం చంపుకోకుండా ఏ ఇంటి ముందు నిలబడకుండా నేరుగా సంక్షేమం అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రేపు రాబోయే రోజుల్లో పేదవాడు గర్వంగా కాలు ఎగరేసుకొని తిరిగే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం గర్వంగా చెప్పగలరు. సో ఇప్పుడు పేదవాడు గర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగే ఆ పాలన అదంతా కనిపించింది అనుకుంటున్నారా మీరు? మీకు ఇంకా అంటే దీన్ని బట్టి చూస్తే మీరు రాజ్యాంగము కరెక్ట్గా చదివి ఉండరు నా ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం పూర్తిగా రాజ్యాంగాన్ని క్లియర్గా ఎగ్జిబిట్ చేస్తుందమ్మా. ఎందుకంటే ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని పరిచయం చేసే ముందు అంబేద్కర్ ఒక మాట అంటారమ్మా, 1 man 1 vote 1 value. ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి, ఆ ఓటుకి ఒకటే వాల్యూ. అంటే డబ్బున్నోడి ఓటు కూడా పేదోడి ఓటు కూడా ఒకటే అనేది, అందరూ సమానం అనేది ఆయన ఆలోచన. ఈరోజు ఈ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికం. నీకు ఎలిజిబిలిటీ ఉంటే నువ్వు సంక్షేమానికి అర్హుడని చెప్పి ఆయన ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే అంబేద్కర్ గారు ఇంకో మాట అంటారమ్మా, నా జనం కోసం ఆలోచిస్తే జనంలో ఉంటావు, నీ కోసం ఆలోచిస్తే నీలోనే ఉండిపోతావు అని ఆలోచన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఒక మాట అన్నాడమ్మా, ఏమనంటే నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలంటే జనం కోసం ఆలోచించి ఆ మాట అన్నాడమ్మా. ఇది కూడా అంబేద్కర్కి స్ఫూర్తే. మరి ముఖ్యంగా ఈరోజు 50% ఉమెన్స్కి రిజర్వేషన్ ఇస్తామంటే ఆర్టికల్ 15C ఎగ్జిబిట్ చేస్తుందమ్మా. వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ ఉమెన్ అనేది ఈక్వల్ టు మెన్ అనేది ఆ ఆర్టికల్ చెప్తుంది. దాన్ని 100% ఇంప్లిమెంట్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారమ్మ. మరి ముఖ్యంగా మహిళ ఆర్థిక స్వావలంబనే దేశ అభివృద్ధి అమ్మ. ఇది కూడా రాజ్యాంగంలో పొందుపరిచిన అవసరమే. దాన్ని కూడా ఈరోజు మహిళ పేరుగా అన్ని పథకాలు కూడా మహిళ అకౌంట్లో వేయడానికి కారణం కూడా అదేనమ్మా. ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని పొందుపరుస్తూ రాజ్యాంగం పట్ల జగన్మోహన్ రెడ్డి గౌరవం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని భావజాలాన్ని కిందకి తీసుకెళ్తూ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన. ఇంకొక విషయం చెప్పినాలే, అంటే గర్వంగా కానీ ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. చాలా దేశతల్లి ఈ దేశం అమ్మ చీమలకి పంచదార పెట్టే సమాజం, చీమలకి పంచదార పెట్టే సమాజం. కానీ పేదవాడికి ఆకలిస్తే చూడని సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేవుడై వచ్చి పేద వర్గాలను గుర్తించి వాళ్ళు ఎవరిని అడగకుండా దేవతలకు పెళ్లి చేస్తారు ఈ సమాజం, చీమలకు పంచదార పెడతారు ఈ సమాజం. కానీ పేదవాడికి మాత్రం పట్టడం పెట్టడానికి అసహించుకుంటారు. అటువంటి సమాజంలో ఉండే, అటువంటి రుగ్మతల్లో ఉండే సమాజాన్ని బయటికి తీసి పేదవాడు ఆకలి తీర్చాలని ఆకాంక్షించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆ ప్రభుత్వం గురించి ఆలోచన చేస్తే, ఆయన ఆలోచన విధానాన్ని గ్రహిస్తే తల్లి, మామూలుగా ఒక వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్ అయిపోవాల్సిందే తల్లి. ఇది ఆయన అభిప్రాయం అమ్మా. ఇది వాస్తవంగా చూడండి తల్లి, ఏం లక్షల కోట్ల రూపాయలు దేవతలు పెళ్లి చేయడానికి మన సమాజం వెచ్చించిందా? చీమలకి మనం వెళ్ళిపోతుంటే చీమలకు మనం పంచదార వేయమా? కానీ పేదవాడి వస్తే మాత్రం ఆశించుకుంటాం.
అటువంటి సమాజంలో ఉంటే పేదవాడిని ఉన్నత స్థానంలో పెట్టాలన్నది వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్ చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం అమ్మ. ఒక వ్యక్తిని ఒక వ్యక్తిలా గౌరవించాలనేది ఆయన అభిప్రాయం. ఎంత మహోన్నతమైన నాయకుడు, మంచి ఆలోచన కలిగిన వ్యక్తులు ఆయన కూడా అంటారు అనేటప్పుడు అనే వ్యక్తులు ఇలాగే మమ్మల్ని అన్నట్టుగా అంటుంటారు అవన్నీ మరి. కాబట్టి మనం చేసే ఆలోచన మన ఉద్దేశం మంచిదైతే ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు నా అభిప్రాయం. అదే కాన్ఫిడెన్స్ జగన్ కూడా ఉంది కదా, నా వల్ల మీకు లబ్ధి జరిగినట్టయితే, నా సంక్షేమం మీ దగ్గరికి చేరినట్టయితే నాకు ఓటేసేయండి. అవును, చాలా కాన్ఫిడెంట్గా చెప్పేశారు అక్కడ. ఈ మధ్యకాలం మీరు వెళ్ళలేదేమో, మీరు వెళ్ళారు అంటున్నారు. గ్రామాల్లో ఉంటే ప్రజలు ఏంటంటున్నది సార్, మేము బతుకుతుంది ఆయన 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 ఇచ్చే డబ్బులతో, మేము మా లైవ్లీవుడ్ని లేదా మా స్థితిగతులు మార్చింది ఆయన ఇచ్చిన డబ్బుల్ని. మరి మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డి గ్రాటిట్యూడ్గా ఉండమని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఒకవేళ నాలాంటోడో లేకపోతే ఇంకొకరు లాంటి వెళ్ళి అమ్మ ఓటేయమ్మ జగన్ కంటే నువ్వు మాకు చెప్పక్కర్లేదు, మా ఆలోచనే జగన్ అని చెప్తున్నారు. మీరు చెక్ చేసుకోండి అమ్మా. ఈరోజు ఎవరో చెప్తారో అలా ఆలోచన తగినట్టుగా మేము వచ్చేస్తాం, మాకు అలా జరిగిపోతుంది ఇలా జరిగి చెప్తూ చెప్పొచ్చు, కానీ వాస్తవానికి దగ్గరగా ఉండే మాటలు కాదు ఇవి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో 175కి 175, 25కి 25 జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా గెలవడం ఖాయం. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి రెండో ఆలోచన లేదు. జగన్ అన్న ఈ రాష్ట్ర ప్రజల యొక్క మన్ననలు పొందిన నాయకుడు, ఈ ప్రజల యొక్క అభిష్టం తగిన పనిచేసే నాయకుడు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ యోగారావు గారు. ఆల్ ది బెస్ట్ టు యూ అండి. థ్యాంక్ యూ. బొమ్మాలి శ్రావణ సంధ్య సార్, చాక్రాపల్లి సార్ మాది. సార్ మాకు చాలా, మా ఊరికి చాలా బాగా చేశారు, చాలా బాగా డెవలప్మెంట్ చేశారు సార్. నిజంగా అంత ముందులా పోల్చుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు మా ఊరు చాలా బాగుంది. రోడ్లు బాగా వేస్తారు. మా ఊరికి సచివాలయం సార్ వల్లనే వచ్చింది మాకు. ఇంకా మా హస్బెండ్కి సబ్సిడీ కిందన అమౌంట్ వచ్చింది సార్. టైలరింగ్ అమౌంట్ 10,000 సార్. ఇదంతా జగన్ వల్ల మాకు వచ్చింది సార్. నాకు అమ్మఒడి వచ్చింది సార్. అమ్మఒడి వచ్చింది నాకు. 2 years నుంచి అమ్మఒడి తీసుకున్నాను. ఇంకా చేదోడు తీసుకున్నాను. ఇంకా అమ్మఒడి, చేదోడు, ఇంకా సబ్సిడీ కిందన తీసుకున్నాను సార్ అమౌంట్. మా ఊరికి చాలా మంచి పని చేస్తుంది, చాలా మేలు చేశారు సార్. ముందు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు మా ఊరు చాలా డెవలప్మెంట్ అయింది సార్. మాకు ఎప్పటి నుంచో రోడ్ ప్రాబ్లం సార్. మా ఊరికి బస్సు రాలేదు, రోడ్డు ప్రాబ్లము. సార్ దయ వల్ల ఇప్పుడు బస్సు వస్తుంది. మాకు సచివాలయం కూడా సార్ వల్లే మాకు వచ్చింది సార్. వచ్చారు అంటే మాకు వాటర్ ప్రాబ్లం అది కూడా చేస్తానన్నారు సార్, మాకు చెప్పారు. అవును సార్, పాలాభిషేకం చేసాము. అందుకే సార్ మాకు రోడ్లు బాగా చేశారు. మా ఊరికి బస్సు వచ్చేలా చేశారు. మా ఊరికి సచివాలయం వచ్చింది సార్ వల్లనే. అందుకే ఆ హ్యాపీనెస్తో మేము పాలాభిషేకం చేసాం సార్. అరసడ చాలా బాగా పథకాలు అందుతున్నాయి. ప్రతి ఇంటికి అన్ని రకాలుగా అన్నీ అందుతున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వంకి ఇప్పుడు ప్రభుత్వంకి చాలా చాలా బాగుంది. అప్పుడు పెన్షన్ ఎక్కడో నిలబడి ఇచ్చి ఉండేవారు. ఇప్పుడు ఇంటింటికి ఫ్రెండ్స్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్తూ ఉంటుంది. ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 లెక్క, రైతన్నకి రైతు భరోసా లెక్క, ముసలోళ్ళకి ఇంతకుముందు 1,000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు ఏమొచ్చి 3,000 వస్తుంది. అమ్మఒడి వస్తుంది, పిల్లలు చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేజీ పిల్లలకి విద్యా దీవెన వస్తుంది. ఇంకా 18 సంవత్సరం 45 దాటి నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి 18,750 రూపాయలు వస్తుంది. చాలా బాగుంది. ఇంకా సబ్సిడీ ద్వారా రైతులకి రుణాలు వస్తుంది. చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికి ఇంటింటికి కుళాయిల ద్వారా కూడా వస్తున్నాయి. ఎమ్మెల్యే రావడం వల్ల మాకు ఇంటింటికి కుళాయిలు వస్తున్నాయి. ఎన్నో రోడ్లు కూడా వచ్చాయి. చాలా బాగుంది. ఈసారి ఖచ్చితంగా జోగారావు గారు వస్తారు.
లక్ష పైన భారీ మెజార్టీతో వస్తారు. చాలా బాగుంది. ఆయన రావాలని మళ్ళీ మళ్ళీ కూడా మేము కోరుకుంటున్నాం. అరసాడి నుండి వచ్చాం సార్. ఎమ్మెల్యే గారిని చెప్పాలి అంటే ఇలాంటి ఎమ్మెల్యే ఇంతవరకు ఎక్కడ చూడలేదు సార్. ఇదే మొదటిసారి చూడడం. మళ్ళీ భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గారు గెలుస్తారని మేము అందరం అనుకుంటున్నాం సార్.